హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మనం కొంతమందిని చూస్తాం, ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ నుంచి. మనం ఎప్పటి నుంచో చూడడం వల్ల వాళ్ళ మీద మన ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అరే మా అన్న అది, మా అన్న ఇది, తోపు తురుము, అతను చూసి మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి అని మనం అనుకుంటాం. బట్ వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల ఏమనిపిస్తుంది అంటే అరే రే 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 ఇలా చేసేటేటి, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇతని నుంచి, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు ఈ మాటల ద్వారా, ఇప్పటివరకు ఏదో ఊహించుకున్నాం ఇతన్ని, బట్ ఇలా చేయడం వల్ల ఇది పద్ధతి కాదే అని అనిపించే పనులు చేస్తారనమాట కొంతమంది. ఆ కోవలోకి వస్తారు మన శేఖర్ మాస్టర్ అనమాట. ఈ శేఖర్ మాస్టర్ గారు ఢీ షో నుంచి అప్పుడప్పుడు జబర్దస్త్ షోస్ కూడా చేస్తారనమాట. మనందరికీ కూడా అతను చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేట్ వస్తుంది అనమాట. ఓకే, ఇతని వీడియోస్ చూడొచ్చు, ఇతని డ్యాన్స్లు చూడొచ్చు, కొంచెం ఇతను చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనే ఫీలింగ్ అన్నది మనకి ఎప్పటి నుంచో కూడా ఉంది. శేఖర్ మాస్టర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని డ్యాన్స్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతని ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారన్నమాట. అతను ఎప్పుడు ఏ సినిమాకి కొత్త స్టెప్స్ వేస్తాడా, వాటిని మనం అనుకరించాలా అని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జూలై సినిమాలో ఓ మధు ఓ మధు అనే సాంగ్ అని, అమ్మడు లెస్ డు కుమ్ముడు సాంగ్ అని, లేదంటే టాప్ లెగిసిపోద్ది అనే సాంగ్ అని, ఇలా చెప్పుకోవాలంటే మాస్టర్ పీసుల సాంగ్లు ఎన్నో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా అతని పేరు అతనే సెడగొట్టుకుంటున్నాడు. లాస్ట్ రవితేజ గారి సినిమా మిస్టర్ బచ్చన్ సినిమాతో స్టార్ట్ అయింది వల్గారిటీ. ఆ సినిమా దబిడి దిబిడి సాంగు, ఇవి ఇప్పుడు రీసెంట్గా ఏదో చూపిస్తుందంట సర్ప్రైజ్. ఎంత దరిద్రంగా తీస్తున్నారంటే, అంటే స్టెప్స్ బాగున్నాయి చూడడానికి, అయితే యూత్కి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, బట్ అది వేరే విషయం. బట్ దాని నుంచి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, నేను అద్భుతమైన సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను, మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు కూడా డ్యాన్స్లు వేయండి అని చెప్పేసి అతను మనకు మెసేజ్లు ఇస్తున్నాడు అనమాట. అసలే మామూలుగానే చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, ఏ సాంగ్ ఇలాంటి పనికిమాలిన సాంగ్స్ కొన్ని ఉంటాయి, కొంచెం ఎలాగంటే వల్గారిటీతో ఉన్న సాంగ్స్ కొన్ని ఉంటాయి అనమాట. వీటిని యూట్యూబ్లోని రీల్స్లోని తెగ వాయిస్తారు, సేమ్ యాస్టీ స్టెప్స్ వేసేస్తారు అనమాట. ఇలాంటి స్టెప్స్ అదే ఆ స్టెప్ చూసారు కదా మీరు, అమ్మాయి ఎలా కట్టుకుని ఎలా లాగుతుంది, నేను పైది లాగాను, ఆ అమ్మాయి కింద లాగుతుంది అనమాట. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా మన వాళ్ళు చిన్న స్కోప్ వస్తే చాలు యాస్టీస్ దింపేస్తారు అన్నమాట డ్యాన్స్లు. ఇలాంటి స్టెప్స్ ఎలా యూజ్ చేస్తారో తెలియట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా అయ్యే స్టెప్స్ వేస్తే సమాజానికి చాలా దరిద్రగొట్టి మెసేజ్లు ఇలాంటి సాంగ్స్ ద్వారా వెళ్తాయి అన్నమాట. ఈ మధ్య శేఖర్ మాస్టర్ గారు ఎంతసేపు యూత్ ప్రాస్పెక్టివ్లోనే ఆలోచిస్తున్నారు, కానీ పాపం లేడీసు, చిన్నపిల్లలు ఇలాంటి డ్యాన్సులకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఇలాంటి స్టెప్సే వేస్తున్నారు అన్నది మాత్రం ఆలోచించలేకపోతున్నారు. అతన్ని నేను తప్పు పట్టట్లేదు. యూత్ అంటే ఈ దర్శక, నిర్మాత, హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారేమో, నాకు ఆ స్టెప్స్ కావాలి, నాకు అలాంటి స్టెప్స్ కావాలి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు చెప్పిన విధంగా కంపోజ్ చేస్తారు. బట్ మరి అంత దారుణంగా అంత వల్గారిటీగా కంపోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేషనల్ లెవెల్లో దబిడి దిబిడి సాంగ్కి దబిడి దిబిడి అయిపోయింది, చాలా సీరియస్గా డిస్కషన్లు అయ్యాయి. దాని మీద గుద్దుతారు కదా, అది చూడడానికి కొంచెం మనకైతే ఇంట్రెస్ట్గా ఉంది. బట్ 10 మందిలో కూర్చొని చూడాలంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో దాని గురించి ఆల్రెడీ నేషనల్ మీడియాలోనే డిబేట్ అయింది. ఇవైనా చూసి తగ్గుతారు అనుకుంటే, లేదు లేదు నేను తగ్గను, నేను పెరుగుతాను, కానీ నేను తగ్గే ప్రసక్తి లేదన్నట్టు ఇతను చేస్తున్నాడు. ఇతను చూసి మిగిలిన ఇంకా కొరియోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాగే చేస్తే చెప్పలేం సిచ్యువేషన్స్ ఎలాగుంటాయో. మ్యాక్సిమం యూత్ అయితే డిస్ట్రాయ్ అయిపోతారు. ఈ లేడీస్ని గట్టా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఆ స్టెప్సే గుర్తొస్తాయి అన్నమాట. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ స్టెప్స్లో వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అని. నేను చెప్పింది తప్పుగా అనుకోకండి, బట్ అలా క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఈ సాంగ్స్ని అంత దారుణంగా క్రియేట్ చేస్తున్నారు. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, శేఖర్ మాస్టర్ గారే కాకుండా ఇంకా కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం చూసుకొని, ఇప్పుడు మరీ అంత సాంప్రదాయాన్ని శుద్ధపోసని అని స్టెప్స్ కంపోజ్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యొచ్చు. బట్ మరీ అంత వల్గారిటీతో కంపోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా ఏంటంటే, జనాల్ని అన్ని రకాలుగా, అటు యూట్యూబర్స్ ఏమో ఫేక్ యాప్స్ ఇవి అని ఆల్దోళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇటు వచ్చి
సినిమాలకు రప్పించుకోవడం కోసం ఒక అశ్లీలత జోడించి సన్నివేశాలు కానీ సినిమాటిక్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వీళ్ళు తోలు ఇచ్చేస్తున్నారు. ఒక విధంగా కాదు, అన్ని రకాలుగా కూడా జనాల్ని డిస్ట్రాయ్ చేయడానికే పని కట్టుకొని కొంతమంది ఉన్నారు. సో ఫైనల్గా ఈ వీడియో ఇంతే. ఎవరిని బాగు చేయకపోయినా పర్వాలేదు, ఎవరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ బట్ ఎవరిని కూడా డిస్ట్రాయ్ చేయకూడదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, జై హింద్.